సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ సమంత ఋతుప్రభు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి ప్రొడ్యూస్ చేసిన సినిమా శుభం. ఇప్పటివరకు పలు చిత్రాల్లో కథానాయకురాలుగా పాత్రలను పోషించి కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించిన ఆమె స్వయంగా ట్రా లా లా మూవీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సినిమాని దాంట్లో నిర్మించారు. ఈ సినిమాకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి సెన్సారు ఇతర విషయాలు చూద్దాం. శుభం సినిమాలో అంతా కొత్త వారికి అవకాశం కల్పించి ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాసు, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు అందరూ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి యువ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, క్లింటన్ సెరోజ్ సంగీతము అందించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్కి మంచి బజ్ అయితే ఏర్పడింది. నా మటుకు నాకు మూవీ చూసినప్పుడు బేసిక్గా ఏమనిపించిందంటే, ఒక మంచి హొరర్ కామెడీ కాన్సెప్ట్ని అయితే వీళ్ళు ఎంచుకున్నారు. టీవీ సీరియల్స్ రిలేటెడ్, ఆడవాళ్ళు ఎడిక్టెడ్ దాన్ని. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ విషయంలో ఫెయిల్ అంటే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఓకే, మంచి సెటప్ వేసుకున్నాడు, కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి అనిపించింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇంటర్వల్ ట్విస్ట్ కూడా బాగుంది, ఓకే డన్, బాగా సెట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలైన కథ చెప్పి రీజన్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ హర్రర్ నడవడానికి కారణం ఏంటి, ఇవన్నీ సెకండ్ హాఫ్లో కన్విన్సింగ్గా చెప్తాడులే అని ప్రిపేర్ అయ్యి కూర్చున్నాం మనం. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఓకే బాగానే ఉంది సెటప్ అనుకున్న తర్వాత సెకండ్ హాఫ్ని కంప్లీట్గా కూడా ఒకే థింగ్ మీద అట్లా అట్లా లాక్కుంటూ వెళ్ళిపోయాడు. సాటిస్ఫాక్షన్ లేదు. సో ఎస్పెషల్లీ స్లోగా ఉందన్నమాట సినిమా. ఓకే, నువ్వు స్టోరీ చెప్పాలనుకుంటే తక్కువ కాల టైంలో కూడా చెప్పొచ్చు, కానీ దాన్ని సాగదీసి చెప్పినట్టు అనిపించింది. రిపిటేటివ్ అనిపించింది సీన్స్ చాలా వరకు. ఫ్రెష్గా అనిపించిన కొన్ని సీన్లు, అవే సీన్లు కామెడీ అయినా హర్రర్ అయినా రిపీట్ అయ్యేసరికి ఇంక ఇది తప్ప ఇంకోటి లేదా డైరెక్టర్ దగ్గర రాసుకోవడం సీన్స్ అనే ఫీలింగ్ వచ్చింది. దానివల్ల స్లో పేస్ వచ్చింది, బోరింగ్ కూడా అనిపించింది. సో మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఈ సినిమాకి టీం అంతా బాగా పనిచేశారు. అంటే ఈ యాక్టర్స్ కానీ టెక్నికల్స్ కానీ ఎస్పెషల్ పెర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి అనిపించింది. సో కాస్త దమ్మున్న డైరెక్టర్ అనిపించింది రైటింగ్ పరంగా, ఈ డైలాగ్స్ పరంగా. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో మనోడు చాలా పేలవంగా అవుట్పుట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా రికమెండెడ్ మూవీ అయితే కాదు.